this video, I'm going to explain about types of CPU scheduling algorithms. ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్లో ఏం టైప్స్ ఉన్నాయనే దాని గురించి చూసాం అండ్ పారామీటర్స్ ఏమేమి ఉంటాయనే దాని గురించి చూసాం ఒక ప్రాసెస్కి. సో టైప్స్ ఆఫ్ CPU షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్లో మనకి టోటల్గా 3 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ నాన్ ప్రియంటివ్, ప్రియంటివ్ అండ్ సమ్ అదర్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్. నాన్ ప్రియంటివ్ అంటే మీకు మీనింగ్ ఏం చెప్పాను? ఒక రెడీ స్టేట్లో మనకి పూల్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఆ పూల్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. ఈ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే ఏదో ఒక ప్రాసెస్‌ని పిక్ చేసి సీపీయూకి ఇస్తుంది. సో, వీ హ్యావ్ ఎ పూల్ ఆఫ్ జాబ్స్ ఆర్ పూల్ ఆఫ్ ప్రాసెస్ అవైలబుల్ ఇన్ యువర్ రెడీ క్యూ అండ్ వీ హ్యావ్ ఎ షెడ్యూలర్ దట్ ఈస్ నాన్ ప్రియంటివ్ షెడ్యూలర్. వీ ఆర్ గోయింగ్ టు పిక్ వన్ ఆఫ్ ది ప్రాసెస్ and give it to the CPU. After completion of this process, then only next job will be executed. సో ఒక జాబ్ తర్వాత ఇంకొకటి ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తే దాన్ని మనం నాన్ ప్రియంటివ్ అంటాం. వెరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రియంటివ్, సో ప్రియంటివ్లో ఇక్కడ కూడా మనకి పూల్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి ఆర్ పూల్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి. నీ దగ్గర సిపియు ఒకటి ఉంటుంది, అలానే నీ దగ్గర ప్రియంటివ్ షెడ్యూలర్ అనేది ఉంటుంది. ఈ ప్రియంటివ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది? వీటిలో ఏదైతే హయ్యెస్ట్ ప్రయారిటీ ఉందో ఆ హయ్యెస్ట్ ప్రయారిటీ ఉన్న జాబ్ని తీసుకెళ్ళి సిపియూకి ఇస్తుంది. సిపియు ఆ జాబ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేసి కొంత టైం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏదన్నా ఒక న్యూ జాబ్ వచ్చేసి ఈ పూల్ ఆఫ్ రెడీ స్టేట్లో ఏదన్నా కొత్త జాబ్ వచ్చి యాడ్ అయిందనుకోండి, ఆ జాబ్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఉందనుకోండి, అప్పుడు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్న దాన్ని రెడీ స్టేట్లో పెట్టి ఈ కొత్తగా వచ్చిన దాన్ని సిపియూకి ఇస్తుంది. అంటే ఒక జాబ్ తర్వాత ఇంకోటి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ప్రియంప్ట్ అంటే దాన్ని స్టాప్ చేసి ఇంకో దాన్ని ఇవ్వటం. లేదా టైం క్వాంటం, ప్రతి ప్రాసెస్కి కొంత టైం అనేది అలొకేట్ చేస్తామని చెప్పాను. ఆ టైం లోపు కంప్లీట్ అయితే ఓకే, కంప్లీట్ అవ్వకపోతే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ రెడీ స్టేట్లో పెడతాం, మళ్ళీ కొత్త ప్రాసెస్ తీసుకొచ్చి సిపియూకి ఇస్తాం. దీన్ని ఇలా కీప్ ఆన్ అంటే స్టాప్ చేసి కొత్త దానికి ఇస్తున్న దీన్ని మనం ప్రియంప్షన్ అంటాం. సో ఇప్పుడు మనకి నాన్ ప్రియంటివ్లో కొన్ని సెట్ ఆఫ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి, అలానే ప్రియంటివ్లో కొన్ని సెట్ ఆఫ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి. ఈ రెండు కాకుండా మనకి ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ అండ్ మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్. సో దీంట్లో వీటి గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. బట్ దీంట్లో కొన్ని పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. ఒకటి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, దీన్నే మనం ఎఫ్సిఎఫ్ఎస్ అంటాం, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఈ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది అంటే ప్రతి ఒక్క షెడ్యూలింగ్ ఆల్గరిథం కూడా మీకు మోడ్ అనేది తెలియాలి. అంటే ఏ మోడ్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇది అరైవల్ టైంని బేస్ చేసుకొని, ఏదైతే ఫస్ట్ అరైవ్ అయిందో దాన్ని బేస్ చేసుకొని ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఒక మోడ్ వచ్చేసి అరైవల్ టైం. షార్టెస్ట్ జాబ్ ఎస్జేఎఫ్, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ ఒక మోడ్ వచ్చేసి బస్ టైం కూడా తక్కువ ఉన్నది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ప్రాసెస్కి అయితే తక్కువ బస్ టైం ఉందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రయారిటీ నాన్ ప్రియంటివ్కి వచ్చేసరికి ఇక్కడ కూడా ప్రాసెస్లో ఉంటాయి, ప్రతి ప్రాసెస్కి ప్రయారిటీ ఉంటుంది. ఏదైతే హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటుందో అది ఫస్ట్ ఛాన్స్ ఇస్తుంది. సో హయ్యెస్ట్ ప్రయారిటీ ఉన్నదానికి ఫస్ట్ ఛాన్స్. ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎలా ఇస్తాడంటే మీకు ప్రతి ప్రాసెస్కి సపోజ్ P1, P2, P3 ఒక 3 ప్రాసెస్లు ఉన్నాయి. ప్రతి ప్రాసెస్కి నీకు ప్రయారిటీ ఇస్తాడు. ప్రయారిటీ సపోజ్ 2, 3, 4 అంటే ఇక్కడ 4 అనే దాని దగ్గర వాడు బ్రాకెట్లో ఎల్ అంటాడు, 2 దగ్గర బ్రాకెట్లో హెచ్ అంటాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే లీస్ట్ నెంబర్ ఉన్నదేమో హయ్యెస్ట్ ప్రయారిటీ అని, అంటే తక్కువ ఏ నెంబర్ ఉందో అది హయ్యెస్ట్ అని మీనింగ్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎలా ఇస్తాడు అంటే ప్రాబ్లం పట్టాడు, ఎలా అయినా ఇవ్వచ్చు. 2 అనేది దగ్గర ఏమో ఎల్ అని పెడతాడు, 4 దగ్గర ఏమో హెచ్ అని పెడతాడు. అంటే దీని మీనింగ్ ఏంటి? హయ్యెస్ట్ నెంబర్ అది హయ్యెస్ట్ ప్రయారిటీ అని. అంటే ఏదైతే హయ్యెస్ట్ ప్రయారిటీ ఉందో దాని ప్రకారం నీకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. లాంగెస్ట్ జాబ్ ఫస్ట్ వచ్చేసి ఇది బస్ టైంలో కూడా హయ్యెస్ట్ బస్ టైం ఏ ప్రాసెస్కి అయితే ఉందో దానికి ఫస్ట్ ఛాన్స్ ఇస్తుంది, ఎల్జేఎఫ్ అంటాం. అండ్ హయ్యెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ హెచ్ఆర్ఆర్ఎన్. హయ్యెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ అనేది దీంట్లో రెస్పాన్స్ టైం, ప్రతి ప్రాసెస్కి కూడా రెస్పాన్స్ టైం ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాం, రెస్పాన్స్ టైం.
రెస్పాన్స్ టైం వచ్చేసి ఫార్ములా ఎలా ఉంటుందంటే వెయిటింగ్ టైం ప్లస్ బర్స్ట్ టైం బై బర్స్ట్ టైం. జస్ట్ అవుట్లుక్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి నేను డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో హైయెస్ట్ రెస్పాన్స్ రేషియోలో ప్రతి ప్రాసెస్కి నువ్వు రెస్పాన్స్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. ఆ రెస్పాన్స్ రేషియో యొక్క ఫార్ములా వచ్చేసి వెయిటింగ్ టైం ప్లస్ బర్స్ట్ టైం బై బర్స్ట్ టైం. సో ఈ 4, 5 కూడా మనకి నాన్ ప్రియంటివ్ కిందకి వస్తాయి. నాన్ ప్రియంటివ్ అంటే ఒక్కసారి సిపియు అనేది సిపియుకి ఒక జాబ్ ఇచ్చాము అంటే అది కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్‌ది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. నెక్స్ట్ వచ్చేసి ప్రియంటివ్. ప్రియంటివ్ అంటే ఒకటి కొంతసేపు ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ దానికి ఛాన్స్ ఇవ్వటం. దాన్ని స్టాప్ చేసి ఇంకోటి ఇవ్వటం. దీంట్లో మళ్ళీ మనకి 4 కేసెస్ ఉన్నాయి. షార్టెస్ట్ రిమైనింగ్ టైం నెక్స్ట్. షార్టెస్ట్ రిమైనింగ్ టైం నెక్స్ట్ అంటే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్‌కి ఏముందో సేమ్ అదే ఇక్కడ కూడా. షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. అంటే బర్స్ట్ టైము ఏదైతే తక్కువ ఉందో అదే తీసుకుంటాం. కానీ దీంతో పాటు ప్రతి ఒక్క యూనిట్ ఆఫ్ టైం అనేది స్టాప్ చేస్తూ వెళ్తాం. ఇక్కడేంటి ఒక జాబ్ గాని సిపియుకి ఇచ్చిన తర్వాత అది మొత్తం అయిన తర్వాతే రెండోది ఇస్తాం. కానీ ఇక్కడ అలా కాదు కదా! ఏదైతే స్మాలెస్ట్ బర్స్ట్ టైం ఉందో అది సిపియుకి ఇస్తాం ఓకే. ఇచ్చిన తర్వాత అది మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రెండోది వస్తుందా? కాదుగా. అది కొంత టైం ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ దానికి ఛాన్స్ ఇస్తూ ఉంటుంది. సో బస్ టైం అనేది ఒకటి తక్కువ ఉన్నది తీసుకోవాలి. దాంతోపాటు ఎవ్రీ 1 యూనిట్ ఆఫ్ టైంలో స్టాప్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏముందనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి కంటిన్యూ చేయాలి. సో నీకిక్కడ ఈ 2 పాయింట్స్ గుర్తుకు రావాలి. ఒకటి బస్ టైము అనేది తక్కువ ఉన్నది తీసుకోవాలి. అలానే ప్రతి 1 యూనిట్ ఆఫ్ టైం స్టాప్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలా అనేది మీకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్రియారిటీ ప్రియంటివ్. ఇక్కడ కూడా మనకి ప్రియారిటీ నాన్ ప్రియంటివ్ ఉంది. ఇక్కడ ప్రియారిటీ ప్రియంటివ్. అంటే ఇక్కడ కూడా మనకి ప్రతి ప్రాసెస్‌కి ప్రియారిటీ ఉంటుంది. దాంట్లో ఏదైతే హైయెస్ట్ ప్రియారిటీయో దానికి ఇస్తాము. కానీ ఇక్కడ ఒకటయిన తర్వాత ఒకటి కాదు. అది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏదైనా కొత్తది వస్తే దాన్ని స్టాప్ చేసి దీనికి ఇస్తూ ఉంటాం. సో ఒకటి ప్రియారిటీ ప్రియంటివ్. లాంగెస్ట్ రిమైనింగ్ టైం నెక్స్ట్. ఇక్కడ లాంగెస్ట్ జాబ్ ఫస్ట్ అన్నాను. సేమ్ ఇక్కడ బస్ టైం ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. ఇక్కడ కూడా లాంగెస్ట్ రిమైనింగ్ టైం నెక్స్ట్‌లో బస్ టైం అనేది ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. ప్లస్ ఎవ్రీ 1 యూనిట్ ఆఫ్ టైము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే అలా అవసరం లేదు. జస్ట్ బస్ టైం ఒక్కటే చెక్ చేసుకుంటాం. అది కూడా ఏదైతే ఎక్కువ ఉందో అది. షార్టెస్ట్ అంటేమో బస్ టైం తక్కువ. లాంగెస్ట్ అంటే బస్ టైం ఎక్కువ. షార్టెస్ట్ రిమైనింగ్ టైం నెక్స్ట్ అంటే బస్ టైం తక్కువ ఉండాలి. ప్లస్ ఎవ్రీ 1 యూనిట్ ఆఫ్ టైం చెక్ చేసుకుంటూ ఉండాలి. లాంగెస్ట్ రిమైనింగ్ టైం నెక్స్ట్‌లో బస్ టైం అనేది ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. 1 యూనిట్ ఆఫ్ టైం చెక్ చేసుకోవాలి. రౌండ్ రాబిన్ అంటే మాత్రం కంపల్సరీగా దీంట్లో టైమ్ క్వాంటమ్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. టైమ్ క్వాంటమ్ అనేది ఫర్ సపోజ్ నేను 2 యూనిట్స్ ఇచ్చాననుకోండి. అంటే ప్రతి ప్రాసెస్ 2 యూనిట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి స్టాప్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ప్రాసెస్ 2 యూనిట్స్ అలా కీప్ ఆన్ ప్రతి ప్రాసెస్‌కి ఛాన్స్ వస్తుంది. 2 యూనిట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది. అంటే రౌండ్ రాబిన్ సర్కిల్ ఫార్మాట్‌లో రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో దీనికి టైమ్ క్వాంటమ్ ఉంటుంది రౌండ్ రాబిన్‌కి. సో ఇప్పటి వరకు మనం చూసిన నాన్ ప్రియంటివ్ గానీ, ప్రియంటివ్ షెడ్యూలింగ్‌లో మొత్తం 9 అల్గోరిథమ్స్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా నేను ఒకే ఒక్క క్యూ మాత్రమే మెయింటైన్ చేస్తాను. సింగిల్ క్యూ. ఈ సింగిల్ క్యూ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది? ఏదో ఒక్క షెడ్యూలింగ్ అల్గోరిథమే ఫాలో అవుతాను. అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కావచ్చు, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ కావచ్చు, లేకపోతే షార్టెస్ట్ ఈ 9లో ఏదో ఒక్కటి మాత్రమే నేను యూజ్ చేయగలను. కానీ నేను మల్టిపుల్ క్యూస్ మెయింటైన్ చేశాను అనుకోండి. ఇదొక క్యూ అలా మల్టిపుల్ క్యూస్ మెయింటైన్ చేస్తే ఒక్కొక్క క్యూకి ఒక్కొక్క షెడ్యూలింగ్. సపోజ్ ఈ క్యూకి నేను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వాడతాను. ఈ క్యూకి షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ వాడతాను. అంటే ఒకటి కంటే ఎక్కువ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ యూజ్ చేయాలి అంటే మనం మల్టీ లెవెల్ క్యూకి వెళ్తాం. కానీ ఈ మల్టీ లెవెల్ క్యూలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. దానికని చెప్పి మల్టీ లెవెల్ ఫీడ్‌బ్యాక్ క్యూ షెడ్యూలింగ్ వాడతారు. సో ఇయన్నీ కూడా సింగిల్ క్యూ మెయింటైన్ చేసి అలా సాల్వ్ చేస్తామని చెప్తాం. అలానే మల్టిపుల్ క్యూస్ ఉంటే నీ వీటిలో ఒక్కొక్క క్యూకి ఒక్కొక్క అల్గోరిథం యూజ్ చేయొచ్చు. ఇది మల్టీ క్యూ. మల్టీ లెవెల్ ఫీడ్‌బ్యాక్ క్యూ. దీంట్లోనే డ్రాబ్యాక్‌ని ఓవర్‌కమ్ చేస్తూ వచ్చింది మల్టీ లెవెల్ ఫీడ్‌బ్యాక్ క్యూ. ఓకే. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ షెడ్యూలింగ్ అల్గోరిథంనైనా నువ్వు సాల్వ్ చేయాలి అంటే వెదర్ ఇట్ ఈస్ ఎ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆర్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ ఆర్ ప్రియారిటీ నాన్ ప్రియంటివ్, హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో వీటిలో ఏదైనా నువ్వు సాల్వ్ చేయాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ వాడతాం. గ్యాంట్ చార్ట్ అని. GANTT గ్యాంట్ చార్ట్. ఈ గ్యాంట్ చార్ట్ అనేది గ్రాఫికల్‌గా ఇలా డ్రా చేసుకుంటా వెళ్తా ఉంటాం. గ్రాఫికల్‌గా ఒక CPU షెడ్యూలింగ్ అల్గోరిథంని మనం ఎలా సాల్వ్ చేస్తాం
అనేదానికి మనం గ్యాన్ చార్ట్ అనేది యూజ్ చేస్తాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ CPU షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్, దెన్ we are going to use the concept called గ్యాన్ చార్ట్. అయితే ఎందుకు నేను గ్యాన్ చార్ట్‌లోనే వీటన్నిటిని ఎందుకు సాల్వ్ చేయాలి అనేదే క్వెషన్. ఎందుకు సాల్వ్ చేస్తామంటే గ్యాన్ చార్ట్ వాడి ఎందుకు యూజ్ చేయాలి అంటే, మనం ఏ CPU షెడ్యూలింగ్ ఆల్గరిథమ్ బెస్ట్ అంటే ఎలా డిసైడ్ చేస్తామని చెప్పాను. ఒకటి త్రూపుట్. త్రూపుట్ అనేది మాక్సిమం ఉండాలి అని చెప్పాను. అలానే టర్న్ అరౌండ్ టైమ్, యావరేజ్ టర్న్ అరౌండ్ టైము, అలానే యావరేజ్ వెయిటింగ్ టైం, ఈ 2 కూడా ఎలా ఉండాలని చెప్పాను, మినిమమ్ ఉండాలని చెప్పాను. యావరేజ్ త్రూపుట్ ఏమో మాక్సిమం ఉండాలి, యావరేజ్ టర్న్ అరౌండ్ టైమ్ అండ్ యావరేజ్ వెయిటింగ్ టైం ఏమో మినిమమ్ ఉండాలి. మరి ఇది మాక్సిమం, ఈ 2 మినిమమ్ ఉండాలి అంటే ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఈ గ్యాన్ చార్ట్ ద్వారా అయితే చాలా ఈజీగా వస్తాయి. అందుకని చెప్పి గ్యాన్ చార్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో 1 బై 1 ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అసలు ఏమి ఇస్తారు, ప్రతి ప్రాసెస్కి అరైవల్ టైం ఇచ్చి బస్ టైం ఇస్తే నువ్వు అసలు త్రూపుట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, అలా టర్న్ అరౌండ్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ప్లస్ దీంట్లో ఉండే ప్రతి దాంట్లో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి.